నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో మనం 225వ అధ్యాయంలో ఉన్నాం. ఖాండవమున ప్రాణుల గగ్గోలు, ఇంద్రుడు వర్షం కురిపించుట. వైశంపాయనోవాచ తౌ రథాభ్యాం రథశ్రేష్ఠౌ దావస్యోభయతస్థితౌ దిక్షు సర్వాసు భూతానాం చక్రాతే కదనం మహత్. వైశంపాయనుడు అన్నాడు, రథికులలో శ్రేష్ఠులైన వారిరువురు ఖాండవ వనానికి రెండు వైపులా నిలబడి అన్ని దిక్కులా సంచరిస్తూ అక్కడి ప్రాణులతో గొప్ప యుద్ధం సాగించారు. యత్ర యత్ర చ దృశ్యంతే ప్రాణిన ఖాండవాలయాః పలాయంత ప్రవీరౌ తౌ తత్ర తత్రాభ్యధావతాం. ఖాండవ వనంలోని ప్రాణులు దిక్కుదోచక ఎటువైపు పరుగులు తీస్తున్నాయో ఆ వైపు వీరిరువురు వారిని అనుసరించారు. ఛిద్రం నస్మ ప్రపశ్యంతి రథయో రాశుచారిణో ఆవిద్ధావేవ దృశ్యేతే రథినౌ తౌ రథోత్తమౌ. శీఘ్రంగా సంచరించే ఖాండవ వన ప్రాణులకు తప్పించుకొనటానికి చిన్న సందు కూడా చిక్కలేదు. రథశ్రేష్ఠులు శ్రీకృష్ణార్జునులు రెండు వైపుల కాలే కర్రవలే అటు ఇటు తిరగసాగారు. ఖాండవే దక్ష్యమానేతు భూతాః శత సహస్రశః ఉత్పేతు భైరవాన్నాదాన్ వివదంతః సమంతతః. ఖాండవ వనాన్ని అగ్ని దహిస్తూ ఉంటే లక్షల కొలది ప్రాణులు అన్ని వైపుల నుండి భయంకరంగా ఆక్రందనలు చేశాయి. దగ్ధైకదేశా బహవస్ నిష్టప్తాశ్చ తథా పరే స్ఫుటితాక్ష విశీర్ణాశ్చ విలుప్తాశ్చ తథా పరే. కొందరికి శరీరం తగులబడిపోయింది, కొందరు ఉడికిపోయారు, కొందరికి కన్నులు చిట్లిపోయాయి. ఇంద్రియ వైకల్యం పొంది తలో దిక్కుకు పరుగులు తీశారు. సమాలింగ్య సుతానన్యే పితॄన్ భ్రాతॄన్ తథా పరే చక్తుం న శేఖు స్నేహేన తత్రైవ నిధనంగతాః. కొన్ని పుత్రులను కౌగులించుకుని విడవలేక, కొన్ని తల్లిదండ్రులను సోదరులను విడవలేక ప్రేమతో అక్కడే ఉండి చనిపోయాయి. సందష్టదశనాశ్చాన్యే సముత్పేతురనేకశః తతస్తేతీవ ఘూర్ణం తః పునరగ్నౌ ప్రవేదిరే. కొందరు పళ్ళు కొరుకుతూ అనేక ప్రదేశాలకు దూకి అటునిటు దిక్కులు కానక సంచరిస్తూ తిరిగి అగ్నిలో పడ్డారు. దగ్ధపక్షాక్షిచరణా విచేష్టంతో మహీదలే తత్ర స్మ దృశ్యంతే వినశ్యంతః శరీరిణః. కొన్ని పక్షులు రెక్కలు కళ్ళు పాదాలు తగులబడగా భూమిపై పడి కొట్టుకుంటున్నాయి, కొన్ని శరీరాలు తగులబడిపోయి కనపడ్డాయి. జలాశయేషు తప్తేషు క్వాచ్యమానేషు వహ్నినా కథతత్వా స్మ దృశ్యంతే కూర్మమత్యాః సమంతతః. జలాశయాలు వేడెక్కిపోయాయి, సలసల మరుగుతున్న నీటితో అందులో నివసించే ప్రాణులు తాబేళ్లు చేపలు చనిపోయి కనిపించాయి. శరీరైరపరే దీప్తైః దేహవంతైవాగ్నయః దృశ్యంత వనే తత్ర ప్రాణినః ప్రాణి సంశయే. ప్రాణుల సంహార స్థలమైన ఖాండవ వనంలో శరీరాలు తగులబడుతుంటే ప్రాణులన్నీ రూపుదాల్చిన అగ్నిదేవత వలె కనిపించాయి. కాంచిదుత్పతతః పార్థశరైః సంక్షిప్య ఖండశః పాతయామాస విహగాన్ ప్రదీప్తే వసురేతసి. ఎగిరి పారిపోయే పక్షులను అర్జునుడు ముక్కలుగా ఖండించి భగభగమండే అగ్నిలో పడేటట్లు చేశాడు. తేషరాచిత సర్వాంగాః నినదంతో మహారవాన్ ఊర్ధ్వముత్పత్య వేగేన నిపేతు ఖాండవే పునః. ఆ పక్షులన్నీ బాణాలతో అవయవాలు తెగి భయంకరంగా నినాదాలు చేస్తూ పైకి వేగంగా ఎగిరి తిరిగి ఖాండవవనంలో పడిపోయాయి. శరైరభ్యాహతానాం చ సంఘశస్మ వనౌకసాం విరావశుశ్రువే ఘోర సముద్రస్యేవ మత్స్యతః. బాణాలచే గాయపడి గుంపులు గుంపులుగా ఉన్న ప్రాణుల ఆక్రందనలు మధించే సముద్రం యొక్క ఘోషలాగా వినపడ్డాయి. వహ్నేశ్చాపి ప్రదీప్తశ్చ ఖముత్పేతుర్మహార్చిషః జనయామాసురుద్వేగం సుమహాంతం దివౌకసాం. మండుతున్న అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగిసి దేవతలకు కూడా భయాన్ని కలిగించాయి. తేనార్చిషాసు సంతప్తాః దేవాః సర్షి పురోగమాః తతో జగ్ముర్మహాత్మానః సర్వ ఏవ దివౌకసః శతకృతం సహస్రాక్షం దేవేశమసురార్దనం. ఆ జ్వాలచే ఉడికిపోయిన దేవతలందరూ ఋషులతో కూడి దేవేశుడు అసురనాశకుడు సహస్రాక్షుడు అయిన ఇంద్రుని దగ్గరకు చేరారు. దేవావుచు కిం త్వమే మానవాః సర్వే దక్ష్యంతే చిత్రభానునా
కచ్చిన్న సంశయ ప్రాప్త లోకానామరేశ్వర. దేవతలన్నారు, దేవేశ్వర అగ్ని ఏ కారణంగా మనుష్యులను దహిస్తున్నాడు, ప్రపంచానికి ప్రళయం రాలేదు కదా అని అడిగారు. వైశంపాయనోవాచ తచ్చుత్వా వృత్రః తేభ్యః స్వయమేవ అన్వక్వేక్షత ఖాండవస్య విమోక్షార్థం ప్రజయౌ హరివాహనః. వైశంపాయనుడు అన్నాడు, వారి మాటలు విన్న దేవేంద్రుడు స్వయంగా చూచి ఖాండవనాన్ని అగ్ని నుంచి రక్షించడానికి బయలుదేరాడు. మహతారథ వృందేన నానా రూపేణ వాసవః ఆకాశం సమవాకీర్యపవర్ష సురేశ్వరః. తనతో అనేక రథ సముదాయాలను తీసుకుని వెళ్ళి ఆకాశమంతా వ్యాపించి వర్షధారలను కురిపించాడు. తతోక్షమాత్రావ్యసృజన్ ధారాః శతసహస్రశః చోదితా దేవరాజేన జలదాః ఖాండవం ప్రతి. ఇంద్రుడు పంపిన మేఘాలు రథపు ఇరుసుల ప్రమాణంలో వేల కొద్దీ ధారలను ఖాండవంలో కురిపించాయి. అసంప్రాప్తాస్తుతా ధారాః తేజసా జాతవేతసః కయేవ సమశుష్యం తనకాశ్చిత్ పావకం గతాః. కానీ అగ్ని తేజోబలంచే ఆ ధారలన్నీ భూమిని చేరకముందే ఆకాశంలోనే ఇంకిపోయాయిట. ఏ ఒక్కటి అగ్నిని చేరలేకపోయింది. తతోస ఉచిహా క్రుద్ధః వృషమర్చిష్మతస్తదా పునరేవ మహామేఘైః అంబాం వ్యసృజద్బహు. అప్పుడు ఇంద్రుడు కోపించి పెద్ద జ్వాలలు కల అగ్నిపై తిరిగి పెద్ద పెద్ద మేఘాల ద్వారా ఎంతో జలాన్ని కురిపించాడు. అత్యర్ధారాభి సంబద్ధం ధూమ విద్యుత్ సమాకులం బభూవ తద్వనం ఘోరం స్తనయిత్ను సమాకులం. అగ్నిజ్వాలలచే వ్యాప్తమై జలధారలు కురియటంతో ఒక్కసారిగా ఖాండవవనం ధూమాన్ని అగచిమ్మి మేఘగర్జనలతో మార్మోగిపోయింది. ఇది శ్రీ మహాభారతి ఆది పర్వణి ఖాండవదాహ పర్వణి ఇంద్రక్రోధే 15,000 మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.